చాప్టర్ 1. ఈ కథ మొదలయ్యింది 2015 మే నెల ముంబైలో. ముంబై పోలీసులకి ఒక వ్యక్తి ఇల్లీగల్ వెపన్స్ కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని అరెస్ట్ చేసి విచారించింది. అతను ఎవరో కాదు, శ్యామ్ రాయ్. అతని దగ్గర ఆయుధాలు కూడా దొరకడంతో అంతకు ముందు చేసిన నేరాల గురించి ఇంటరాగేషన్ చేస్తుండగా పోలీసులే విస్తుపోయే ఒక హత్య గురించి చెప్పాడు. అది విన్న పోలీసులు మొదట నమ్మలేదు. కానీ అనుమానంతో అతను చెప్పిన వ్యక్తులని 1 కాదు 2 కాదు 4 నెలలు గమనించడం మొదలు పెట్టారు. ఎందుకంటే అతను చెప్పింది ఏ చిన్నవాళ్లో, సాధారణ వ్యక్తుల్లో అయితే వెంటనే లోపలేసి 3rd డిగ్రీ రుచి చూపించి చేసిన నేరం ఒప్పుకునేలా చేసేవాళ్లు. కానీ వీళ్లు మామూలు వాళ్లు కాదు. చేతిలోనే సొంతంగా ఒక మీడియా సంస్థ, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చక్కబెట్టారు. చివరికి వాళ్లనుమానం బలపడడంతో శ్యామరాయ్ చెప్పింది నిజమేననే అంచనాకి వచ్చి ఒక సంచలనానికి తెరలేపారు. ఆగస్టు 21, 2015న ఐఎన్ఎక్స్ మీడియా అధినేత్రి, దిగ్గజ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ భార్య అయిన ఇంద్రాణి ముఖర్జీ తన చెల్లెలు షీనా బోరాని హత్య చేసిందనే అభియోగంతో అరెస్ట్ చేశారు. షీనా బోరా ఇంద్రాణి ముఖర్జీ చెల్లెలుగానే అందరికీ తెలుసు. ఇంద్రాణిని అరెస్ట్ చేసే నాటికి ఆమె కనిపించకుండా పోయి 3 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పుడామె చంపబడిందని, అది సొంత సోదరి చేతిలోనే హత్యకి గురైందని తెలిసి ముంబై హైరేంజ్ సొసైటీ షాకయ్యింది. కొన్ని రోజులకే ఆమెకి ఆ హత్యలో సహాయం చేసినందుకు కలకత్తాకు చెందిన ఆమె మాజీ భర్త అయిన సంజీవ్ ఖన్నాని కూడా అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో మాజీ భర్త సంజీవ్ ఖన్నా షీనా బోరాను కారులో గొంతు పిసికి ఇంద్రాణి హత్య చేసిందని, దానికి తాను మరియు ఆమె డ్రైవర్ అయిన శ్యామరాయ్ సహాయం చేశామని, తర్వాత ఆ శవాన్ని రిగాడ్ జిల్లాలోని పెన్ అనే ప్రదేశంలోని ఫారెస్ట్ లో తగలబెట్టి పూడ్చేశామని ఒప్పుకున్నాడు. దాంతో ఆధారాల కోసం వెళ్లిన పోలీసులకి కాలిపోయిన స్థితిలోనున్న ఒక స్థిపంజరం దొరకడంతో దానిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ పరీక్షలకి పంపించారు. షీనా గురించి ఇంద్రాణిని విచారిస్తున్న సమయంలో ఇంద్రాణి మాత్రం షీనా అమెరికాకి వెళ్లిపోయిందని, తనకప్పుడప్పుడు ఈమెయిల్స్ చేస్తుంది తప్ప ఎక్కడుందో, ఏం చేస్తుందో తనకి చెప్పలేదని చెప్పడంతో ఒకానొక సమయానికి పోలీసులు కూడా విసిగిపోయారు. అదే సమయంలో ఆ అస్థిపంజరం షీనాదేనని తెలియడంతో ఆమె మరణం వెనుకున్న కారణాలు అన్వేషించడం మొదలుపెట్టారు. అప్పుడే వాళ్లకి ఇంద్రాణి సవతి కొడుకైన రాహుల్ ముఖర్జీ షీనా బాయ్ ఫ్రెండ్ అని, షీనా కనిపించకుండా పోయేనాటికి వాళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేవాళ్లని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అంటే కొడుకు వరసయ్యే రాహుల్ తో పిన్ని వరసయ్యే షీనా సహజీవనం చేసింది. అసలేం జరుగుతుందో అర్థమవ్వడం లేదా? అయితే కొంచెం వెనక్కి వెళదాం. ఎందుకంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులతో పాటు వింటున్న వాళ్ల మెదడుకి కూడా పరీక్ష పెడుతుంది. కాబట్టి మరింత లోతుగా ఈ కేసుని అర్థం చేసుకుందాం. మరింత సమాచారం కోసం మా వైరల్ చాప్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.